అధ్యక్ష, ఇప్పుడు మీరు చూస్తున్నది 3 BHK మియాపూర్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ. 1750, 1850, 1900, 1950 3 BHK ఫ్లాట్స్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. ఇదంతా వ్యూ పాయింట్ అన్నమాట. ఇదంతా లేక్ని బాగా డెవలప్ చేస్తున్నది గవర్నమెంట్ సైడ్ నుంచి. సో మంచి లేక్ వ్యూ ప్రాజెక్ట్. సో ఫ్యూచర్లో మాత్రం ఇదంతా వాకింగ్ ట్రాక్ అవుతుంది. అండ్ చాలా చాలా వండర్ ఫ్లాట్ అయితే మీరు తీసుకునే అవకాశం అయితే ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి. అండ్ ఒక ఫ్లోర్ మొత్తానికి 14 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పాను కదా. సో అందులో మనకు కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఫ్లాట్స్ అయితే సోల్డ్. అందులో వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ 1850 ఫ్లాట్ అయితే ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. 1850 ఈస్ట్ ఫేస్. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. వన్స్ మీరు బుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఫ్లాట్ ఇమ్మీడియట్లీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వబడును. ఇది వచ్చేసి కిచెన్, పూజ గది. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఓపెన్ కిచెన్ మీరు చూసుకోవచ్చు. చాలా లావిష్గా అయితే ఉంది. 1850 అంటే చాలా పెద్ద ఫ్లాట్ కదండి. సో ఇది యూటిలిటీ. ఫ్లాట్ టు ఫ్లాట్ దాదాపు 6 to 8 feet గ్యాప్ అయితే ఉంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో 11 feet అయితే మనకు స్లాబ్ హైట్ అయితే ఉంది. ఇదంతా డైనింగ్ హాలు. ఇంత పెద్ద డైనింగ్ హాల్ అన్నమాట. సో 3 BHK ఫ్లాట్. ఇది వచ్చేసి మనకు కామన్ టాయిలెట్, వాష్రూమ్. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. సో చాలా స్పేసియస్గా అయితే ఉంది. టైల్ సైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. వెంటిలేషన్ విషయానికి వస్తే అసలు చాలా సూపర్ అంటే సూపర్. మంచి ప్లానింగ్తో, సూపర్ వెంటిలేషన్తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇది బాల్కనీ కూడా చాలా లెంతీగా అండ్ స్పేసియస్గా అయితే ఉంది. మియాపూర్ మెయిన్ రోడ్కి ఆనుకొని మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో మెయిన్ రోడ్ ప్రాజెక్టు 6500 SFTకి ఇవ్వడము అనేది చాలా తక్కువ ప్రైస్ అని నేను చెప్తున్నాను. ఒకసారి మీరు చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే మియాపూర్ సరౌండింగ్స్లో స్టాండలోన్ అపార్ట్మెంట్కే దాదాపు 7500 కోట్ చేసిన రోజులైతే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మేము మాత్రం 6500కే ఇస్తున్నాము. అండ్ 5 lakhs ఎమ్యూనిటీస్ అయితే ఉంటుంది. అండ్ GST అయితే ఉండదు, ఓన్లీ రిజిస్ట్రేషన్ కాస్ట్ అన్నమాట. సో ఇదైతే మనకు వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. అండ్ 2 లిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. స్టేర్ కేసెస్ అయితే చూడండి, దాదాపు 10 feet అయితే స్టేర్ కేసెస్ ఇవ్వడం జరిగింది. 2 లిఫ్ట్లు, 2 స్టేర్ కేసెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లాట్ టు ఫ్లాట్ అయితే దాదాపు 10 feet అయితే గ్యాప్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంత గ్యాప్, డైరెక్ట్ ఓపెన్ టు స్కై. సో స్టేర్ కేసెస్ అక్కడ చూసాము అండ్ 2 లిఫ్ట్లు చూసాం. అండ్ వెస్ట్ సైడ్ నుంచి కూడా గ్యాప్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. పైన కూడా మనకు రోఫ్ వస్తుంది. రెడీ టు మూవ్ పొజిషన్లో అతి తక్కువ బడ్జెట్లో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మెయిన్ రోడ్ మియాపూర్ అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ స్టే కూడా చేస్తున్నారండి చాలా వరకు. సో చాలా నీట్గా ఉంది కదా. అసలు ఈ లొకాలిటీలో మీకు ఫ్లాట్ రావడము, దొరకడము అనేది అసలు చాలా కష్టం అండి. ఇది మియాపూర్ మెయిన్ రోడ్ అనమాట యాక్చువల్లీ. సో స్టేర్ కేసెస్ చాలా స్పేసియస్గా అయితే ఉన్నాయి. మనము క్రికెట్ కోర్టు కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, క్లబ్ హౌస్ కానీ చాలా చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీరు డైరెక్ట్ వచ్చినప్పుడే డిస్కషన్ చేద్దాం. అండ్ ఇది మియాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి, ఇక్కడ కుకట్పల్లి,
NH65 అంటారు దీన్ని, ముంబై హైవే అంటారు. సో దానికి సెకండ్ బిల్డింగ్ అనమాట. సో ఇంత స్పేసియస్గా స్టెప్స్ కానీ అసలు వ్యూ పాయింట్ కూడా చూసుకుంటే అసలు ఎంత బాగుందంటే సో చాలా బాగుందండి. ఎవ్రీథింగ్ చాలా స్పేసియస్గా ఆకాశంలో తేలుతున్నట్టు ఎంత బాగా అనిపిస్తుంది చూడండి వ్యూ కూడా. సో మీరు ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ తీసుకోవాలి అంటే ఏమాత్రం ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా మీరు రావాలి, విజిట్ అయితే చేయాలి. విజిట్ చేసిన తర్వాత నచ్చింది అనేది అప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ నేనేం చెప్తానంటే, బెస్ట్ ప్రైజ్ అయితే మేము ఇస్తున్నాం. ఇంతకు మించిన ప్రైజ్ అసలు ఈ లొకాలిటీలో దొరకడం అనేది అసలు అసంభవం అని చెప్పొచ్చు. సో అధ్యక్ష, ఈ టైంలో మీరు ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ తీసుకుంటే మీకు ఇమ్మీడియట్లీ గృహప్రవేశం చేసుకొని ఉండిపోయేటటువంటి అవకాశం ఉంది. మీకు అమౌంట్ కూడా ఎక్కడ బ్లాక్ అవ్వదు. సో కార్ పార్కింగ్స్ కూడా 2 అయితే ఉన్నాయి. అండ్ ఒకదానికి ఎక్స్ట్రా పేమెంట్ చేసుకోవాల్సింది ఉంటుంది, జస్ట్ 2.5 lakh ఎక్స్ట్రా. ఒకటి మాత్రం ఫ్రీగా ఇస్తున్నాం. సో 3 కార్ పార్కింగ్స్ కావాలి అంటే కూడా ఎక్స్ట్రా పేమెంట్ చేసుకొని మనం మాట్లాడి తీసుకోవచ్చు. బేస్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. స్టిల్ట్లో అయితే మీకు ఎమ్యూనిటీస్లోనే కార్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఆల్విన్ క్రాస్ రోడ్. సో ఇట్లాంటి లొకాలిటీలో మీకోసం మీ ముందుకు నేను ఫ్లాట్ తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఏదైనా అనిపిస్తే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంత మంచి ప్రాజెక్ట్ నేను తీసుకొని వచ్చినా అని చెప్పి నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఎందుకంటే హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలి అంటే చాలా గగనం. సో అది కూడా ప్రైస్ విషయానికి వస్తే మరీ దారుణం. ఎందుకంటే ప్రైజెస్ చాలా హైక్ అయిపోతున్నాయి యాక్చువల్లీ. మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు అండ్ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ కావచ్చు, ఈ ప్లేస్లో అయితే మనకు రావడం జరుగుతూ ఉంది. ఇదంతా మనకు లేక్ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఇదంతా వాక్వే అనేది చుట్టూరా వాక్వే అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వన్స్ మొత్తం లేక్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు చుట్టూరా పెద్ద రోడ్ ఇచ్చి వాక్వే అయితే ఇస్తే అసలు ఆ అట్మాస్ఫియర్, ఆ ఫీల్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఊహించవచ్చు. సో ఇట్లాంటి లొకాలిటీలో ఎన్ని డబ్బులు పెడితే మనకు ఫ్లాట్ దొరుకుతుందండి? ఒకసారి అయితే ఆలోచించండి. ఇదిగోండి మెయిన్ రోడ్డు. మన బంధువులు ఎవరైనా అక్కడ బస్సులో కానీ కార్లో కానీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనము హాయ్ చెప్పేంత తక్కువ డిస్టెన్స్లో అయితే మీకు మంచి సెమీగేటెడ్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చిన. సో కావాలంటే ఇమ్మీడియట్లీ కాల్ చేయండి. అండ్ ఒకసారి పార్కింగ్ కూడా చూసేద్దాం. మనం అక్కడి నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఈ స్టేర్ కేస్ యూస్ చేసుకొని మనం కిందికి దిగుదాం. స్టేర్ కేసెస్ అయితే దాదాపు 8-10 feet అయితే ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. 10 feet ఉందో లేదో నాకు తెలీదు. సో చాలా స్పేసియస్గా అయితే ఉంది. సో ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇది లిఫ్ట్ అన్నమాట. లిఫ్ట్ ఓపెన్ అయిపోతే ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది స్టిల్ట్ అండి. పార్కింగ్స్ కూడా మనకు పిల్లర్ టు పిల్లర్ చాలా స్పేసియస్గా అయితే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ ఒక 2-3 పార్కింగ్స్ కూడా చూపిస్తాను. పార్కింగ్ అండి ఇది. పిల్లర్ నుంచి పిల్లర్కి ఒకటే కార్ పార్కింగ్. ఇంత స్పేసియస్ పార్కింగ్ అయితే ఎక్కడా మీకు దొరకదు. ఎవ్రీథింగ్, ఏ పార్కింగ్ అయినా సరే తీసుకోండి, ఒక పిల్లర్ నుంచి పిల్లర్కి ఒకటే పార్కింగ్ అన్నమాట. సో 2 పిల్లర్ల మధ్యలో 2 కార్లు ఇరికిచ్చి పెట్టే అవసరం అయితే ఉండదు. కారు పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా బైకులు 2 ఈజీగా పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంది. మనకు ఈ సెట్ బ్యాక్లో మొత్తము ప్లాంట్స్ ఇచ్చి చాలా పర్యావరణానికి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి మా ప్రాజెక్టులో కొన్ని ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు రండి, విజిట్ చేయండి.
2 లిఫ్ట్లు, స్టేర్ కేసెస్ కూడా 2 అని చెప్పాను కదా. సో కార్ పార్కింగ్స్ ఇది బి బ్లాక్ అనమాట. ఏ బ్లాక్ సి బ్లాక్లో ఆల్మోస్ట్ కంప్లీట్. సో బి బ్లాక్లో జస్ట్ 5-6 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అది 3rd ఫ్లోర్లో, 4th ఫ్లోర్లో, 5th ఫ్లోర్లో మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. సో కావాలంటే కాల్ చేయండి. ఇట్లాంటి ప్రాజెక్ట్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మిత్రమా. సో కిందన స్టిల్ట్ కింద గ్రౌండ్ మనకు మైనస్లో కూడా పార్కింగ్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి 2.5 lakh ఈచ్ పార్కింగ్ అయితే మీరు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇదైతే స్టిల్ట్ చూసారు కదా. ఇప్పుడు సెలార్ చూడండి. సెలార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో అది కూడా కంప్లీట్ చేసి ఇవ్వబడును. అండ్ పార్కింగ్స్ ఎక్స్ట్రా కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉంది. వ్యూ మాత్రం ఈ విధంగా ఉంది చూడండి. అవుట్ సైడ్ లుక్ ఇది అండర్ గ్రౌండ్ సెల్లార్ అనమాట. సో కావాలంటే కాల్ చేయండి. మియాపూర్ మెట్రో స్టేషన్, బస్ స్టాండ్, మెయిన్ రోడ్కి జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్. 6,500 పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్లో మీ ముందుకు తీసుకొచ్చిన. సో థ్యాంక్ యూ. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అధ్యక్ష.